అందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? గీయాల మళ్ళొక మంచి పాటతో మీ ముందుకు వచ్చినుల్లా. గదేం పాట అనుకుంటున్నారా? చెప్తా వినుర్రి. గదేం పాటో కాదుల్లా. ఏ గిల్లు వారంగా ఎదురొచ్చినావే, నా గుండె లోతుల్లో నిండిపోయావే, తెల్ల తెల్ల పైరుల్లా నడిచొచ్చినావో, తెల్లారి వెళ్తుల్లా కనిపించినావో. గిట్లా వాడిన జరేమనుకోకుర్రి. పాట చాలా మంచిగా ఉన్నదుల్లా. వింటుంటే ఎంత బాగా అనిపించిందో. గట్లనే గీ పాటల అర్థాలు చాలా బాగున్నాయి. గిల్లా వాళ్ళ ప్రేమ ఆప్యాయత అన్నీ చాలా బాగా చూపెట్టిల్లు. ఇక పోతే గీ పాటను రాసింది మన మహేందర్ అన్న. మస్త్ అంటే మస్తు రాసిండు. గట్లనే గీ పాటను పాడింది మన దిలీప్ అన్న శ్రీనిధక్క. చాలా బాగా వాడతారు వీళ్ళిగా. పోతే గీ పాటకు మ్యూజిక్ చేసింది మన వెంకట్ అజ్మీర్ అన్న. గట్లనే గీ పాటను కెమెరాల బంధించింది, రంగులు అద్దింది, గట్లనే ముక్కలు అతికింది మన అనిల్ అన్న. గట్లనే గీ పాటకి డైరెక్షన్ చేసింది మన శివకృష్ణ అన్న. మంచిగా చేసిండు. ఇక గీ పాటకు పైసలు పెట్టింది మన శంకరు హనుమ అన్నలు. ఇక పోతే గీ పాటల హీరోగా చేసింది మన శివకృష్ణ అన్ననే అట. నటించింది డైరెక్షన్ చేసింది రెండు అన్ననే. నటన కూడా మంచిగా చేసిండు. ఎందులో అయినా బాగా చేస్తాడు గీ అన్న. గిన్నెలో కూడా మస్తుగా చేసిండు. ఇక పోతే గీ పాటల హీరోయిన్గా చేసింది మన విశ్వప్రియ అక్క. చాలా బాగా చేసింది. అక్క నటన మంచిగా చేస్తుంది, తడబడకుండా చేస్తుంది. గిల్ల కూడా గట్లనే చేసింది. ఇక పోతే గీ పాటను కేఎస్పి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ రిలీజ్ చేసి 5 రోజులు అవుతాందుల్లా. ఇప్పటికి గీ పాటను 25,000కు పైనే మంది చూసిల్లుల్లా. మీలో కూడా ఎవరన్నా గీ పాటను ఇంకా చూడకపోయి ఉంటే కేఎస్పి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, కింద డిస్క్రిప్షన్లో లింకు పెడతా. జల్ది పోయి చూడుర్రి. రేపు మళ్ళొక మంచి పాటతో మీ ముందుకు వస్తుల్లా. గప్పటిదాకా శ్రీజక్క ముచ్చట్లు ఛానల్ని చూడుల్లి, షేర్ చేయిల్లి. పాట చూసినాక మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయిర్రి. శ్రీజక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కుల్లి. ఇగుంటా మళ్ళా.